సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసే రకం కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధి పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుందన్నారు. ఇప్పుడు అందరూ కలిసి పంచుకుంటున్నారని చెప్పారు. నిజామాబాద్లో గత సర్కార్ సగంలోనే ఆపేసిన అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. భీమ్గల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక గతమేనని, భీమ్గల్ కాంగ్రెస్ అడ్డాగా మారబోతుందని చెప్పారు. రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లలో ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు. మేము 15 నెలలు ఇచ్చిన రుణమాఫీ 24,000 కోట్లు. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. ఇంకేం పెద్దరికం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి? ఏంటంటే ఆయన చెప్పేది, ప్రశాంత్ రెడ్డి నీది అయిపోయింది, ఇక నీ అవసరం లేదుడా. ఇక్కడ మా సునీల్ రెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈరావత్ అనిల్ ఉన్నాడు, అన్వేష్ రెడ్డి ఉన్నాడు, మేము చూసుకుంటాం. నీతో ఏమీ కాదు. ఎంఆర్ఓ అయినే పరిస్థితి లేదు నీకు. ఎంఆర్ఓ అయినే పరిస్థితి నువ్వేం అభివృద్ధి చేస్తావు? నువ్వు మిగిలిపోయిన పనులన్నీ మేం చేస్తాం. ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేయని ఆసుపత్రి 3 నెలలు 5 కోట్లు ఇప్పిస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు. 3 మాసాలు 5 కోట్లు ఇప్పించి మీ ప్రభుత్వం 100 పడగల ఆసుపత్రిని తెరిపించే బాధ్యత నేను ఇవాళ తీసుకుంటా ఉన్నా. లింబాద్రిగుట్ట చాలా ప్రత్యేకమైన నరసింహస్వామి. ఇది రాష్ట్రానికి యాదగిరిగుట్టలాగా ఫేమస్ కావాలంటే నా ఊరి మీదకి ఇలా గుడి మీదకి రోడ్డు కావాలని ముఖ్యమంత్రిని అడిగితే 360 కోట్లు ఇచ్చిండు. ఏడికెళ్ళి వస్తుంది రోడ్? అది ధర్మపురి నుంచి కొండగట్టుకు వస్తుంది. కొండగట్టు నుంచి మధ్య జంగల్ నుంచి వేములవాడకు వస్తుంది. వేములవాడ నుంచి రుద్రంకి వస్తుంది. రుద్రంకి వెళ్ళి మా మోహన్ రెడ్డి మారాలకు వస్తుంది. ఆడికెళ్ళి భీమ్నగర్కి వస్తుంది, మా రాజ్ నగర్కి వస్తుంది. ఆడికెళ్ళి నరసింహస్వామి టెంపుల్ లింబాద్రి గుట్టకు వస్తుంది. ఆడికెళ్ళి భీమ్గల్ వచ్చి భీమ్గల్కి వెళ్ళి రింగ్ రోడ్. భీమ్గల్ ఊర్లోకి వెళ్ళి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కారిడార్ రోడ్లోనే రింగ్ రోడ్ డబ్బులు కూడా వస్తాయి. భీమ్గల్ చుట్టూ రింగ్ రోడ్ వేసి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వేల్పూర్ మీదుగా, ఆర్మూర్ మీదుగా, నందిపేట మీద నుంచి బాసర్ పోతుంది. 185 కిలోమీటర్లు 4 నెలల రోడ్డు. ముఖ్యమంత్రి గారు అడగానే నా గ్రామం అంటే ఇచ్చిండు. నెలకు 2 నెలలకు టెండర్లు అయితే భూముల ధరలు పెరుగుతాయి. 50 లక్షల భూమి కోటి అవుతుంది. హైవే రోడ్డు ఈ ప్రాంతం నుంచి పోతుంది. కేసీఆర్ హయాంలో దోచుకోలేదా? దోపిడీ జరగలేదా కేసీఆర్ హయాంలో? హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మా కవిత ఒక దిక్కు, అంతా దోచుకున్నాడు కదా. ఎందుకు ఓడగొట్టిరు ప్రజలు వాళ్ళని? దోపిడీ ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారనే వారిని ఓడగొట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు అడుగుతానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు, దోసుకోండి అని చెప్పాడు. ఫీ రీఎంబర్స్మెంట్ దోపిడే. నిజామాబాద్ మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ రాలే. నేను పీసీసీ అధ్యక్షుడు అయినాక 3 నెలలకు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేపించిన. ఇలా తెలంగాణ యూనివర్సిటీలో క్లాసులు నడుస్తున్నాయి. వ్యవసాయ కళాశాల తెచ్చిన రాష్ట్రంలో 3 ఇస్తే, ఒకటి ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, ఒకటి మన జిల్లా నిజామాబాద్కి వచ్చింది. అగ్రికల్చర్ కళాశాల ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి రాజకీయం గతమే. మా వాళ్ళు వస్తారట రేపు ఎమ్మెల్యేలుగా. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. భీమ్గల్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. ఇది మా ఇలాకా. అభివృద్ధి చేసి చూపిస్తాము, మాటలు చెప్పము, అభివృద్ధి చేసి చూపిస్తాము. భీమ్గల్ అంటే నిజామాబాద్ వాళ్ళే కాదు, యావత్ రాష్ట్రంలో. భీమ్గల్ అంటే మహేష్ గౌడ్ భీమ్గల్. అరే చూడటానికి చక్కగా ఉంటదట, రోడ్లు ఉంటాయట, ఇండ్లు ఉంటాయట, ఆసుపత్రులు ఉంటాయట అనే చెప్పే స్థాయికి ఈ 3 ఏళ్లలో భీమ్గల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రశాంత్ రెడ్డి రెస్ట్ తీసుకో. ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారితో టిఫిన్, భోజనము, లంచ్ చేసుకో. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. బాలకొండ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు. చింతపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. బాలకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ దత్తత.